డాలర్ డ్రీమ్స్గానే మిగిలిపోతున్నాయా? అమెరికా వెళ్లాలనుకునే వారికి ఎందుకు చేదు అనుభవం ఎదురవుతోంది? ఇమిగ్రేషన్లో గతంలో లేని ఆంక్షలు ఇప్పుడే ఎందుకు పెడుతున్నారు? చాలా మంది భారతీయులకు అమెరికా వెళ్లాలనేది ఓ డ్రీమ్. అందుకోసం అనేక రకాలుగా శ్రమపడి ఎలాగోలా వీసా పొందుతారు. హ్యాపీగా ఫ్లైట్ ఎక్కేసి ఎంచక్కా గాల్లో తేలుకుంటూ యుఎస్ వెళ్లిపోతారు. కానీ ఇదంతా గతం. ప్రస్తుతం అమెరికా వెళ్లే భారతీయులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గడిచిన 2 మాసాల్లో దాదాపుగా 300 మందికి పైగా భారతీయులను తిరిగి స్వదేశానికి పంపింది అమెరికా దేశం. అయితే వీసాలు పొందే అభ్యర్థులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై న్యూజెర్సీలోని ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ రెన్మార్ టెక్నాలజీస్ అధినేత ప్రభాకర్ రెడ్డి పలు సూచనలు చేశారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారు ముందుగానే తగిన డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధం చేసుకుంటే అంతా సవ్యంగానే ఉంటుందన్నది ప్రముఖుల అభిప్రాయం. రోజే అంటే ఇమిగ్రేషన్లో చాలా టైట్ చేస్తున్నారని మాత్రం నేను అనుకోను. ఎందుకంటే ఏవైతే ఉన్నాయో రూల్స్ బుక్స్లో వాటిని వాళ్ళు స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. సో ఎప్పటికైనా కానీ మనం ఇమిగ్రేషన్ రూల్స్ ఫాలో అయింటే డే 1 నుంచి ప్రతి ఒక్కడు అసలు ఎవడు బాధితుడు కాదు. ఓకే, అది ఫేట్ అనుకుని వదిలేస్తాం. కానీ ఇన్ని లోపాలను పెట్టుకొని మనం వచ్చినప్పుడు మనం అంటే సరిగ్గా కమ్యూనికేట్ చేయకపోవడము, డాక్యుమెంట్స్ సరిగ్గా చేసుకోకపోవడము, అసలు ప్రిపేర్ కాకపోవడము, అసలు కమ్యూనికేటే చేయలేనప్పుడు వాడికి డౌట్ రాదా నువ్వు ఎందుకు వస్తున్నాడు, వీడు ఏం చేస్తున్నాడు అనేది. గతంలోనూ అమెరికాకు అనేక మంది వెళ్లారు. కానీ అప్పుడు లేని ఆంక్షలు ఇప్పుడెందుకు వస్తున్నాయన్న విమర్శలు లేకపోలేదు. మరోవైపు ఇమిగ్రేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇదివరకు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలానే ఉన్నాయని, కాకపోతే ఇమిగ్రేషన్ అధికారులు చేసే ఇంటర్వ్యూల్లో అమెరికా వెళ్లాలనుకునే వారు తడబడుతున్నారని, వారు సరైన విధంగా స్పందిస్తే అంతా సవ్యంగానే ఉంటుందన్నది కొందరి అభిప్రాయం.